యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి హౌసింగ్ బోర్డు కాలనీ ప్రగతి నగర్లో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 12వ వార్డు అభ్యర్థి తోటకూర విజయలక్ష్మి వెంకటేష్ యాదవ్కు ఓటు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ముందుగా పగిడిపల్లి సీతా రామాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంటే మీరిద్దరు కాబట్టి ఒకటి వచ్చింది. ఇప్పుడు మార్చి ఏప్రిల్ లోపల ఇంకో విడత వస్తారు, ఇంకో ఇల్లు అవుతుంది ఖచ్చితంగా. మీ దగ్గర పెట్టుకోండి. నమస్కారం. ఈరోజు భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ పగిడిపల్లి తాతానగర్ ఏదైతే 12th వార్డు ఉందో మరి ఇక్కడి నుంచి ప్రచార కార్యక్రమం అంటే భువనగిరిలో మొదటి ప్రచారం ఇక్కడి నుంచి మొదలుపెట్టినాం. సీతారామాంజనేయ స్వామి ఆలయంలో మరి అక్కడ దర్శనం చేసుకుని పూజలు చేసుకుని మా అభ్యర్థి విజయలక్ష్మి వెంకటేశం మరి అందరం కలిసి పూజ చేసుకుని ఇక్కడ ప్రచార కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. మరి ఈరోజు సరే మేము ఒకటి చెప్పాలంటే 2 ఏళ్ల క్రితం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నాడు ప్రతిపక్షంలో ప్రజల సమస్యలు చూసి ప్రజల సమస్యల కోసం నాడు కొట్లాడి మరి మీరు మమ్మల్ని చూసి ఒక మార్పు తీసుకొచ్చిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వస్తేనే మేలు జరుగుతుందని మీరు ఆశించిండ్రు, మార్పు కోరిన మార్పు వచ్చింది. దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మంత్రివర్యులు కానీ మేము ఇక్కడ ఎమ్మెల్యేలను కానీ బాధ్యతతోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. చిత్తశుద్ధితోటి పనిచేస్తా ఉన్నాం. ముఖ్యంగా మన భువనగిరి మున్సిపాలిటీ తీసుకుంటే ఇక్కడికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమంలో ఏ ఒక్కటి కూడా లోపం లేకుండా చేస్తున్నాం. ఇక్కడ భువనగిరి మున్సిపాలిటీకే దాదాపు 17 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి ద్వారా మున్సిపల్ శాఖ ద్వారా హెచ్ఎండే నిధులు ఒక్క మున్సిపాలిటీకి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అక్కడ పోచంపల్లి మున్సిపాలిటీకి 8 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ 17 కోట్ల రూపాయలు మరి అట్లనే 18 కోట్ల రూపాయలు మున్సిపల్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద తీసుకొని రావడం జరిగింది. భువనగిరి ఫోర్ట్ డెవలప్మెంట్ కి సంబంధించి 60 కోట్ల రూపాయల పనులకు గాను కింద రోడ్ అంతా కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ ఉంటే అది సార్ట్అవుట్ చేసి భువనగిరి ఫోర్ట్ డెవలప్ చేసుకోబోతా ఉన్నాం. మరి భువనగిరిలో మరి సుందరీకరణ కార్యక్రమం రోడ్డు ఎక్కడికక్కడ అంటే మేజర్ రోడ్స్ ఏమైనా ఉన్నాయో అవసరం ఉన్న కాడ కొంత రోడ్డు వేయడానికి కార్యక్రమం చేస్తూ సుందరీకరణ చేసే కార్యక్రమం జరుగుతుంది.